హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విహెచ్ ఫార్మా ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ముందు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ నేను ఎందుకంటే చేయమనేది, కొత్త వీడియోలో ఏమైనా మనం అప్లోడ్ చేస్తే ఫస్ట్గా మీకు రావటం అనేది జరుగుతుంది. సో దాని గురించి సబ్స్క్రైబ్ చేయమంటున్నాను. అదేవిధంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, 5వ తారీఖు 12వ నెల 2024 గురువారం, ఉత్తరాషాఢ నక్షత్రం సాయంత్రం 5:26 వరకు నడుస్తుంది. సో 5:27 నుండి శ్రావణ నక్షత్రం నడుస్తుంది. సో అర్ధ నక్షత్రాలు. సో అదేవిధంగా శుక్లపక్షం నడుస్తుంది. 5వ తారీఖు 12వ నెల 2024 గురువారం, ఉత్తరాషాఢ నక్షత్రం సాయంత్రం 5:26 వరకు నడుస్తుంది. సో 5:27 నుండి శ్రావణ నక్షత్రం నడుస్తుంది. సో అదేవిధంగా శుక్లపక్షం నడుస్తుంది. సో ఈరోజు విన్నయ కలర్స్, అదేవిధంగా లాసే కలర్ చూద్దాం. ఉత్తరాషాఢలో, శ్రావణంలో విన్నయ కలర్స్, అదేవిధంగా లాసే కలర్ చూద్దాం. ముందుగా ఉత్తరాషాఢలో విన్నయ కలర్స్, అదేవిధంగా లాసే కలర్ చూసినట్లయితే, ముందుగా ఉత్తరాషాఢలో విన్నయ కలర్ చూసినట్లయితే డేగ, గౌడు. విన్నయ కలర్ చూసినట్లయితే డేగ, గౌడు. సో ఫ్రెండ్స్, విన్నయ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. అలాగే లాసే కలర్ చూసినట్లయితే కాకి, నల్లమైల, ఎర్రకోడి. లాసే కలర్ చూసినట్లయితే కాకి, నల్లమైల, ఎర్రకోడి. సో ఫ్రెండ్స్, లాసే కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. అలాగే ఉత్తరాషాఢలో విన్నయ కలర్స్, అదేవిధంగా లాసే కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. అలాగే శ్రావణ నక్షత్రంలో విన్నయ కలర్స్, అదేవిధంగా లాసే కలర్ చూసినట్లయితే, శ్రావణ నక్షత్రంలో విన్నయ కలర్ చూసినట్లయితే తెల్ల డేగ, కోడి, డేగ, తెల్ల నెమలి. విన్నయ కలర్ చూసినట్లయితే తెల్ల డేగ, కోడి, డేగ, తెల్ల నెమలి. సో ఫ్రెండ్స్, విన్నయ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. అలాగే లాసే కలర్ చూసినట్లయితే కాకి, కాకి, పింగళ, నల్ల నెమలి. లాసే కలర్ చూసినట్లయితే కాకి, కాకి, పింగళ, నల్ల నెమలి. సో ఫ్రెండ్స్, లాసే కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. అలాగే శ్రావణ నక్షత్రంలో విన్నయ కలర్స్, అదేవిధంగా లాసే కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. అదేవిధంగా మనకు రోజుకొచ్చి 5 జాములు అనేవి నడుస్తాయి. సో జాముల ప్రకారం ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, జాముల ప్రకారం చూసినట్లయితే మొదటి జాము ఉదయం 6 గంటల నుండి 8:26 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. మొదటి జాము ఉదయం 6 గంటల నుండి 8:26 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం, కాకి భోజనం, కోడి గమనం, డేగ నిద్ర, పింగళ లాసు. సో ఫ్రెండ్స్, మొదటి జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం, కాకి భోజనం, కోడి గమనం, డేగ నిద్ర, పింగళ లాసు. సో ఫ్రెండ్స్, మొదటి జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. సో మొదటి జాములో ముసుగు రంగుగా ఎంచుకునే కలర్ చూసినట్లయితే నెమలి రాజ్యం, కాకి భోజనం, కోడి గమనం, డేగ నిద్ర, పింగళ లాసు ఈ విధంగా ఉంది. కాబట్టి నెమలలు కానీ, కాకి నెమలలు కానీ, కోడి కాకులు కానీ, కోడి నెమలలు కానీ మనం ఈ జాములో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో ఉదయం 6 గంటల నుండి 8:26 వరకు నెమలలు కానీ, కాకులు కానీ, కోడి కాకులు కానీ మనం ఈ జాములో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో డేగ నిద్ర, పింగళ లాస్ ఈ విధంగా ఉంది. కాబట్టి డేగల మీద, పింగళాల మీద మనం ఈ జాములో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో మొదటి జాము ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా రెండవ జాము చూసినట్లయితే ఉదయం 8:26 నుండి 10:48 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. రెండవ జాము ఉదయం 8:26 నుండి 10:48 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం, పింగళ భోజనం, కాకి గమనం, నెమలి నిద్ర, డేగ లాసు. సో ఫ్రెండ్స్, రెండో జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం, పింగళ భోజనం, కాకి గమనం, నెమలి నిద్ర, డేగ లాసు. సో ఫ్రెండ్స్, రెండో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా రెండవ జాములో ముసుగు రంగుగా ఎంచుకునే కలర్ చూసినట్లయితే కోడి రాజ్యం, పింగళ భోజనం, కాకి గమనం, నెమలి నిద్ర, డేగ లాసు ఈ విధంగా ఉంది. కాబట్టి కోడి పింగళాలు కానీ, కోడి కాకులు కానీ మనం ఈ జాములో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో ఉదయం 8:26 నుండి 10:48 వరకు
కోడి పింగళాలు కానీ కోడి కాకులు కానీ మనం ఈ జాములో ముస్కురంగా అనేది ఎంచుకోవచ్చు. సో నెమలి నిద్ర డేగ లాస్ ఈ విధంగా ఉంది కాబట్టి నెమలల మీద డేగల మీద నెమల డేగల మీద మనం ఈ జాములో ముస్కురంగా అనేది ఎంచుకోవచ్చు. సో రెండవ జాము ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా మూడవ జాము చూసినట్లయితే ఉదయం 10:48 నుండి మధ్యాహ్నం 1:12 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. మూడవ జాము ఉదయం 10:48 నుండి మధ్యాహ్నం 1:12 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం, డేగ భోజనం, పింగళ గమనం, కోడి నిద్ర, నెమలి లాసు. సో ఫ్రెండ్స్ మూడో జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం, డేగ భోజనం, పింగళ గమనం, కోడి నిద్ర, నెమలి లాసు. సో ఫ్రెండ్స్ మూడో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. సో మూడవ జాములో ముసుకురంగుగా ఎంచుకునే కలర్ చూసినట్లయితే కాకి రాజ్యం, డేగ భోజనం, పింగళ గమనం, కోడి నిద్ర, నెమలి లాసు ఈ విధంగా ఉంది కాబట్టి కాకులు కానీ డేగలు కానీ కాకి డేగలు కానీ కాకి పింగళాలు కానీ మనం ఈ జాములో ముస్కురంగా అనేది ఎంచుకోవచ్చు. సో ఉదయం 10:48 నుండి మధ్యాహ్నం 1:12 వరకు కాకులు కానీ డేగలు కానీ కాకి డేగలు కానీ కాకి పింగళాలు కానీ మనం ఈ జాములో ముస్కురంగా అనేది ఎంచుకోవచ్చు. సో కోడి నిద్ర, నెమలి లాస్ ఈ విధంగా ఉంది కాబట్టి కోడి నెమలల మీద మనం ఈ జాములో ముస్కురంగా అనేది ఎంచుకోవచ్చు. సో మూడవ జాము ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా నాలుగవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం 1:12 నుండి 3:36 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. నాలుగవ జాము మధ్యాహ్నం 1:12 నుండి 3:36 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం, నెమలి భోజనం, డేగ గమనం, కాకి నిద్ర, కోడి లాసు. సో ఫ్రెండ్స్ నాలుగో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం, నెమలి భోజనం, డేగ గమనం, కాకి నిద్ర, కోడి లాసు. సో ఫ్రెండ్స్ నాలుగో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. సో నాలుగవ జాములో ముసుకురంగుగా ఎంచుకునే కలర్ చూసినట్లయితే పింగళ రాజ్యం, నెమలి భోజనం, డేగ గమనం, కాకి నిద్ర, కోడి లాసు ఈ విధంగా ఉంది కాబట్టి పింగళాలు కానీ నెమల పింగళాలు కానీ నెమల డేగలు కానీ మనం ఈ జాములో ముస్కురంగా అనేది ఎంచుకోవచ్చు. సో మధ్యాహ్నం 1:12 నుండి 3:36 వరకు పింగళాలు కానీ నెమలలు కానీ నెమల పింగళాలు కానీ నెమల డేగలు కానీ మనం ఈ జాములో ముస్కురంగా అనేది ఎంచుకోవచ్చు. సో కాకి నిద్ర, కోడి లాసు ఈ విధంగా ఉంది కాబట్టి కోడి కాకుల మీద మనం ఈ జాములో ముస్కురంగా అనేది ఎంచుకోవచ్చు. సో నాలుగవ జాము ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా ఐదవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ జాము అనేది నడుస్తుంది. ఐదవ జాము మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ జాము అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే డేగ రాజ్యం, కోడి భోజనం, నెమలి గమనం, పింగళ నిద్ర, కాకి లాసు. సో ఫ్రెండ్స్ ఐదో జామ్ ప్రకారం చూసినట్లయితే డేగ రాజ్యం, కోడి భోజనం, నెమలి గమనం, పింగళ నిద్ర, కాకి లాసు. సో ఫ్రెండ్స్ ఐదో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. సో ఐదవ జాములు ముసుకురంగుగా ఎంచుకునే కలర్ చూసినట్లయితే డేగ రాజ్యం, కోడి భోజనం, నెమలి గమనం, పింగళ నిద్ర, కాకి లాసు ఈ విధంగా ఉంది కాబట్టి డేగలు కానీ కోడి డేగలు కానీ కోడి నెమలలు కానీ మనం ఈ జాములో ముస్కురంగా అనేది ఎంచుకోవచ్చు. సో మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 6 గంటల వరకు డేగలు కానీ కోడి డేగలు కానీ కోడి నెమలలు కానీ మనం ఈ జాములో ముస్కురంగా అనేది ఎంచుకోవచ్చు. సో పింగళ నిద్ర, కాకి లాసు ఈ విధంగా ఉంది కాబట్టి పింగళాల మీద కాకుల మీద కాకి పింగళాల మీద మనం ఈ జాములో ముస్కురంగా అనేది ఎంచుకోవచ్చు. సో ఐదవ జాము ఈ విధంగా నడుస్తుంది. అలాగే జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి. మొదటి జాము, రెండవ జాము, మూడవ జాము, నాలుగవ జాము, ఐదవ జాము జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి. అలాగే నక్షత్రం టైమింగ్ కూడా కరెక్ట్గా గమనియండి. నక్షత్రాలను కూడా కరెక్ట్గా గమనియండి.